ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. తాడిపత్రిలో రారా గజ్జుకు కదా ప్రజాస్వామ్యం కూని, తాడిపత్రిలో రాజ్యాంగం కూని, తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని, తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. విన్న మీకే ఇంత షాకింగ్ గా ఉంటే అనుభవించిన నాకెంత షాక్ ఉండాలి. ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. కూడా బాగానే చదువుతున్నాడు రా, నువ్వు సొల్లాపే. నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే ఏం జరిగింది? చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. దాంట్లో ఎవరెవరు వచ్చినారో వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నారు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే ఇలాంటి మొగుడు ఉంటే చాలరా. మీరంతా ఆడవాళ్ళైనప్పుడు మగోడు అవసరం. అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నిజమేనా పొల్లారావు? అదే కాకుండా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? నక్సలైట్లను ఏరి పారేసింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఫ్యాక్షనిజాన్ని ఏరి పారేసింది. మెంటల్ నా కొడుకు రౌడీజం లేకుండా చేసిన చరిత్ర ఈ జిల్లా పోలీసులకు ఉండింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఈరోజు ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని, రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్ళకు బ్రేకులు పడుతున్నాయి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తాను నమ్ముతాను నేను. ఈవెన్ 370ని రద్దు చేసి ఈ భారత చట్టాలు ఎవరు చెప్పారు? అదే ఎవరో చెప్తాను నమ్ముతాను నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాల. కాశ్మీర్ వరకు కూడా విస్తరిస్తే నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఈరోజు మన చట్టాలు కానీ, మన కోర్టులు కానీ, మన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి వారి పని వారు చేసుకుంటా ఉంటారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.